రిజిస్ట్రేషన్ రద్దు చేసి న్యాయం చేయాలని యాదగిరిగుట్ట తహసీల్దార్ ఆఫీస్ ఎదుట బాధితుల ఆందోళన. తమకు అమ్మిన భూమిని అక్రమంగా మరొకరికి అమ్మిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేసి తమకు న్యాయం చేయాలని కోరుతూ యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామానికి చెందిన బీబీనగరం మాతయ్య, బీబీనగరం ప్రమీల తమ కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం యాదగిరిగుట్ట తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. బాధితుల వివరాల ప్రకారం కాచారం గ్రామానికి చెందిన వంగపల్లి వెంకటయ్య 2 ఎకరాల 20 గుంటల భూమిని బీబీనగరం మల్లయ్యకు 1979లో అమ్మాడు. ఆ భూమి మల్లయ్య పేరిట పాస్బుక్ లో సైతం నమోదయ్యింది. అప్పటి నుండి నేటి వరకు బీబీనగరం మల్లయ్య కుటుంబ సభ్యులు కబ్జాలో ఉన్నారు. ఈ క్రమంలో రికార్డులు తారుమారై వంగపల్లి వెంకటయ్య కుమారులైన వంగపల్లి రమణయ్య, విఠోబా పేర్లపై భూమి నమోదైంది. దీంతో బీబీనగరం మల్లయ్య వారసులైన మాతయ్య, ప్రమీల రెవెన్యూ అధికారులను ఆశ్రయించి తమ భూమి తమకు దక్కేలా చూడాలని కోరారు. గతంలో భూభారతి చట్టం వచ్చాక కూడా సాదా బైనామా కింద దరఖాస్తు కూడా చేశారు. మా తాతగారు బీబీనగరం మల్లయ్య గారు కాచారంకి చెందిన వ్యక్తి. అదే కాచారం చెందిన వ్యక్తి వంగపల్లి వెంకటయ్య గారి వద్ద 1979లో 2.5 ఎకరాల భూమి కొనుగోలు చేయడం జరిగింది. ఆ తర్వాత మా తాతకు పాస్బుక్ కూడా తోక పాస్బుక్ లో కూడా రికార్డు చేయడం జరిగింది. ఆ తదనంతరం వంగపల్లి వెంకటయ్య ఎవరైతే అమ్మిరో వాళ్ళ వారసులకే రికార్డు ఎక్కించారో తర్వాత మా రికార్డు మా భూమి మాకే ఇవ్వాలని మేము కోరగా వాళ్ళు కాలయాపన చేస్తూ రేపు చేస్తాం మాఫ్ చేస్తాం అనడం జరిగింది. మేము ఆ తర్వాత 1979 నుంచి మొన్న 2025 భూభారత్ దాకా మేము సాదా బైనామాలో అప్లికేషన్ చేయడం జరిగింది. 2015లో పెట్టినాం, 16లో పెట్టినాం, 17లో పెట్టినాం, 18లో పెట్టినాం, 19లో పెట్టినాం, 2020లో కూడా మీ సేవలో కూడా కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు అప్లికేషన్ పెట్టడం జరిగింది మీ సేవలో. మొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఈ రెవెన్యూ సదస్సులో కూడా అప్లికేషన్ పెట్టడం జరిగింది. మేము ఎప్పుడైతే అప్లికేషన్ పెట్టిన తర్వాత వితిన్ 10 రోజులలో మాకు సంబంధించిన భూమి వేరే వాళ్లకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మేము భూభారతిలో పెట్టిన తర్వాత కూడా ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తాడని అడగగా మేము చర్య తీసుకుంటాం, మేము ఎంక్వైరీ చేస్తామని 10-15 రోజుల నుంచి కాలయాపన చేస్తున్నారు. మా ఎట్టి పరిస్థితుల్లో మా భూమి మాకు రికార్డు ఎక్కవలసిందిగా కోరుతున్నాము. ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్లో, సర్వే నెంబర్లో ఆ యొక్క భూమి మేమే కబ్జాలో ఉండడం జరిగింది. మా భూమి మా దగ్గరనే ఉంది. ఇప్పుడు వాళ్ళు దొంగ రిజిస్ట్రేషన్ చేసి మా భూమి మాకు రిజిస్ట్రేషన్ చేయమంటే మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పి 10-15 రోజుల నుంచి మేము ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా కూడా ఇంతవరకు ఎలాంటి ఎంక్వైరీ చేయలేదు. ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎంఆర్ఓ గారు మా భూమి మాకే రిజిస్ట్రేషన్ చేయాలి, రికార్డులో ఎక్కించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము.